యేసుక్రీస్తు నాథుని దివ్య కారుణ్యములో మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, తత్వశాస్త్రకులు ఇద్దరు, అరిస్టాటిల్ మరియు ప్లేటో, వీరి ఇద్దరు ఒక అంశమును గురించి ఈ విధముగా వాళ్ళ యొక్క భిన్నాభిప్రాయాలు చెబుతున్నారు. సత్యమును కోసము అన్వేషిస్తున్న తరుణంలో ప్లేటో అనే ఒక వ్యక్తి ఈ విధముగా చెప్తున్నాడు. దూరముగా ఉన్న ఒక వస్తువును చూసి అది పాము అని చెప్తున్నాడు, కానీ అది తాడు మటుకి. కానీ అరిస్టాటిల్ అనే ఒక వ్యక్తి దూరం నుంచి చూసిన వస్తువుని నేను దగ్గరికి వెళ్ళి పరిశీలించి అది ఏమిటో కనుగొనిన తర్వాతే నేను చెప్తాను, అదే నిజమైన సత్యము అని చెప్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషం మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 7వ అధ్యాయము వచనములు 40 నుండి 53 వరకు మనకి ఈ విధముగా తెలియజేస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభువుని బంధించాలని చెప్పి ధర్మశాస్త్ర బోధకులు మరియు పరిసయ్యులు ప్రయత్నిస్తూ బండ్రోతులను యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి పంపించినప్పుడు బండ్రోతులు తిరిగి మరలా వచ్చేస్తున్న తరుణంలో ఈ విధముగా చెప్తున్నారు, ఎన్నడను ఎక్కడను ఈ విధముగా మాట్లాడిన వ్యక్తిని మేము చూడలేదు అని చెప్తున్నారు. ఆ మాటలు వినిన పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రధానార్చకులు వీరు అసంతృప్తితో గృహానికి వెళ్ళిపోవడం గమనించవచ్చు. ప్రియా సహోదరులారా, సత్యమును కనుగొనడం చాలా కష్టమైన తరుణం. కానీ సత్యమును కనుగొనినప్పుడు, దానికి సాక్ష్యం ఇచ్చినప్పుడు దానికి మింగుడు పడడం కూడా అంతే కష్టముగా ఉన్నది. కాబట్టి ఈరోజు మన యొక్క ధ్యానాంశము సత్యమును మనం తెలుసుకునేటప్పుడు దానికి అనుగుణముగా మనం జీవిస్తున్నామా లేదా అనే ఒక ధోరణిలో ఉంటున్నామా అని మనం గమనించుకొని మన యొక్క జీవితమును దేవుని వైపు మరల్చుకొని సత్యమును వైపు మన యొక్క కన్నులను పారచూసులాగన, అదే విధముగా మన యొక్క మనోనేత్రమును తెరవమని పవిత్రాత్మ సహాయమును అర్థించుకుందాం. ఆమెన్.